నేను శివయ్యని ఎప్పుడు ఒకటే కోరుకుంటానండి. నాయనా నాకు ఏదైతే పనికొస్తదో అది ఉంచు. నాకు ఏది మంచిది కాదనిపిస్తే దాన్ని నా జీవితంలోంచి తీసేయి నాయనా అని చెప్పి అడుగుతాను. అని అడిగినప్పుడే మొదలవుతదండి. నిజం చెప్తున్నాను. ముందుగా నాది, నా మనుషులు, నా అని నువ్వు ఎప్పుడైతే పట్టుకొని ఏడుస్తావో వాళ్ళ యొక్క నిజ స్వరూపాలే ముందు బయటకు తెస్తాడనమాట. నీకు అర్థమైందా? ఏది శాశ్వతం, ఏది తాత్కాలికం, ఏది ప్రేమ, ఏది అవసరం, ఎవరు నీ వాళ్ళు, ఎవరు అవసరం కోసం వచ్చారు, అన్నీ తెలుసుకున్నాక ఎప్పుడైతే చివరగా నాయనా నేనింక ఒంటరిదాన్ని అని నువ్వెప్పుడైతే స్వామి కాళ్ళు పట్టుకొని ఏడుస్తావో, నీ కన్నీటికి కరిగి ఆయనైతే రాడండి. ఇంకా నా జీవి ఒంటరైపోయింది అని చెప్పి తెలిసినప్పుడు ఆ పరమేశ్వరుడు అప్పుడు నీ చేయి పట్టుకుంటాడు. ముందుగా అయితే ఒకటి నిజం, నువ్వెప్పుడైతే పరమేశ్వరుడిని నాకు మంచి చేయని అడుగుతావో, అప్పుడు ముందుగా ఎవరి నిజ స్వరూపాలు బయటపడతాయంటే, నువ్వు నా అని ఎవరినైతే అనుకుంటావో వాళ్ళ నిజ స్వరూపాలే బయటపడతాయి. ఏది అవసరం, ఏది ప్రేమ, ఏది తాత్కాలికం, ఏది నీకు జీవితం ఉండిపోయేంత మంచితనాన్ని చూపించేది అని చెప్పేసి తెలిసిన రోజు ఖచ్చితంగా నిన్ను నువ్వు గెలిచినట్టే. అప్పుడే నీ చేయి పట్టుకుంటాడు పరమేశ్వరుడు. ఓకేనా? నువ్వైతే ఒంటరిదానివైతే కాదు. అది మాత్రం గుర్తుంచుకో.